Good morning and good evening, everyone. So, cluster is sharing. Okay. సో, ఇప్పటి వరకు మనం Kubernetes లో నేమ్ స్పేసెస్, pods, config maps, secrets, pod లో డిఫరెంట్ ఆప్షన్స్, deployment, replica set, stateful set, persistent volume, claim, storage class, ఇవన్నీ చూసాం కదా. సో లాస్ట్ వీక్ వరకు. అండ్ సో ఈరోజు ఏంటంటే హారిజాంటల్ పాట్ ఆటో స్కేలర్ ఇది చూద్దాం. అండ్ దెన్ హెల్ప్ చార్ట్స్ చూద్దాం. స్కేలింగ్ టూ టైప్స్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. స్కేలింగ్ టూ టైప్స్. ఎనీవన్ నోస్? One is horizontal and another one is vertical. ఓకే, వర్టికల్ అంటే చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది అనుకోండి. ఒక ప్లేస్ లో ఒక ఇల్లు ఉంది. మేబీ లాస్ట్ 20 years నుంచో 10 years నుంచో ఒక ఇల్లు కట్టి ఉన్నాము. 1 floor ఆర్ 2 floors, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మన ఇంట్లో పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఇంకా 4 floors వేయాలి. సో దట్ ఈస్ వర్టికల్ స్కేలింగ్. ఉన్న ప్లేస్ లోనే పైకి వెళ్ళడం. అండ్ దెన్ హారిజాంటల్. సో అక్కడ ఇల్లు ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా, మేబీ మనకు స్పేస్ ఉంది అనుకోండి, ఇంకా ఇంకా 4 ఇల్లులు కట్టడం. విచ్ వన్ ఈస్ బెటర్? ఉన్న ఇంటి పైన 4 floors వేయడం ఆర్ ఇంకొక 4 ఇండివిజువల్ హౌసెస్ కట్టడం. విచ్ వన్ ఈస్ బెటర్? ఫ్లోర్స్ కట్టడం అనేది స్పేస్ యూటిలైజేషన్ లో మనకు మంచిగా అనిపించవచ్చేమో, బట్ కన్సిడర్ వీ హ్యావ్ ఎ స్పేస్. బట్ ఆ ఇల్లు అనేది 20 years ఓల్డ్ ఆ 10 years ఓల్డ్ కదా. సో దాంట్లో బేస్మెంట్, దాంట్లో పునాది, ఇవన్నీ 4 floors ని అకామిడేట్ చేయలేకపోవచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంట్లో ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా మొత్తం ఇల్లులన్నీ కూలిపోతాయి. సో వర్టికల్ అంటే ఫ్లోర్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ ఇల్లు కట్టినప్పుడు 4 floors కి తగినట్లు కట్టలేదు ఇల్లు. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ 2 floors. ఇప్పుడు దానిపైన 4 floors వేస్తే అది ఎనీ టైం క్రాష్ అవ్వచ్చు. సో అక్కడ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. మెయింటెనెన్స్ తక్కువ. సో రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ దేనికి ప్రోస్ ఎక్కువ ఉన్నాయి అంటే హారిజాంటల్. హారిజాంటల్ లో ఏంటి అంటే మనం ఒక హౌస్ ఇంకొక హౌస్ ఇట్లా పక్క పక్కన కట్టుకుంటూ వెళ్ళినప్పుడు సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది లేదు. సో వర్టికల్ లో ఏంటి, ఒకే బిల్డింగ్ కదా, ఓన్లీ వన్ బిల్డింగ్. డౌన్ టైమ్ ఇస్ దేర్. క్రాష్ అయితే మొత్తం ఒకేసారి క్రాష్ అయిపోతుంది. మెయింటెనెన్స్ కి వచ్చినప్పుడు మొత్తం ప్రాబ్లం అవుతుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ బిల్డింగ్స్, నో డౌన్ టైమ్. సో ఒకదాన్ని అప్డేట్ చేసేప్పుడు రీమోడలింగ్ చేయడం అనేది చాలా కష్టం. బిల్డింగ్ ని మళ్ళీ మళ్ళీ రీమోడలింగ్ చేయడం. బట్ హారిజాంటల్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి రీమోడలింగ్ కానీ అప్గ్రేడ్ చేయడం కానీ చాలా ఈజీ. మనం విఎమ్స్ ఆటో స్కేలింగ్ లో చూసినప్పుడు కూడా హారిజాంటల్ ఆటో స్కేలింగ్ అంటే సర్వర్స్ ఉంది కదా, ఒక సర్వర్ ఉంది. ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు 2 ఆప్షన్స్. సేమ్ సర్వర్, స్టాప్ ద సర్వర్, ఇంక్రీజ్ CPU and RAM, then restart. అంతే కదా. ఇప్పుడు ఆ 4 floors బిల్డింగ్, 2 floors బిల్డింగ్ లో మీరు కొత్తగా 4 ఫ్లోర్లు కట్టాలి అంటే ఉన్న పర్సన్స్ అందరూ ఖాళీ చేయాలి. అంటే డౌన్ టైమ్ ఇస్తారు.
అలానే సేమ్ సర్వర్ లో ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి మీరు రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే సిపియు కానీ ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ కానీ అప్పుడు ఏం చేయాలి, సర్వర్ ని స్టాప్ చేయాలి, వాటి ఇన్స్టెన్స్ టైప్ ని మార్చాలి, అండ్ దెన్ వాల్యూమ్ ని యాడ్ చేయాలి, తర్వాత రీస్టార్ట్ చేయాలి. సో ఇక్కడ డౌన్ టైం ఉంటుందా ఉండదా? సో డౌన్ టైం ఉంటుంది అక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ సర్వర్స్. సో ఒక సర్వర్ కి బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది, ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాం, దానికి పెరిగిపోయింది, ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ డౌన్ టైం ఉంటుందా? ఇక్కడ డౌన్ టైం ఉండదు. దిస్ ఈస్ వర్టికల్ స్కేలింగ్, అంటే ఒకే సర్వర్ లో రిసోర్సెస్ ని పెంచుకుంటూ వెళ్ళడం. దిస్ ఈస్ హారిజాంటల్ స్కేలింగ్, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని పెంచుకుంటూ వెళ్ళడం. ఓకే, సో ఇక్కడ డౌన్ టైం ఉండదు. ఒక సర్వర్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళినప్పుడు మిగతా సర్వర్స్ అన్ని వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్ అనేది. వర్టికల్ స్కేలింగ్ ఈస్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద సేమ్ సర్వర్. హారిజాంటల్ స్కేలింగ్ ఈస్ క్రియేటింగ్ మల్టిపుల్ సర్వర్స్ విత్ జీరో డౌన్ టైం. ఓకే, సో అలా చెప్పాలి ఆన్సర్. ఇఫ్ యూ సీ దట్ వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్. సో సర్వర్ సైజ్ ని పెంచుకుంటూ వెళ్ళడం వర్టికల్ గా, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని పెంచుకుంటూ వెళ్ళడం హారిజాంటల్ గా. ఓకే, సో అది వర్టికల్ స్కేలింగ్. Adding more instances to the system to increase the capacity is horizontal scaling. సో మనకు అప్లికేషన్స్ లో ఎప్పుడు కూడా హారిజాంటల్ స్కేలింగ్ చాలా యూస్ అవుతుంది. సో దట్ ఇస్ వై వీ హ్యావ్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్. ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవుతుంది, అప్లికేషన్ పైన ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పాడ్స్ ని పెంచాలి మనం, రైట్? ఒకే పాడ్ లో రిసోర్సెస్ ని పెంచకుండా నెంబర్ ఆఫ్ పాడ్స్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనమాట. సో ఇప్పుడు అది చూద్దాం మనం. అండ్ ఇక్కడ ఇంకొకటి, సో ఒక యూనిట్స్ ని మెజర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్. పర్సంటేజ్ అనేది దేని బేస్ పైన మెజర్ చేస్తాం? మాక్సిమం వాల్యూ పైన కదా. మాక్సిమం వాల్యూ ఎంత? 100. సో ఈ 100 ని బేస్ చేసుకొని మనం మెజర్ చేస్తాం. అలానే ఇప్పుడు ఒక సర్వర్ కి ట్రాఫిక్ సిపియు పెరుగుతుందా లేదా అనేది మనం ఎలా మెజర్ చేస్తాం అనే దాన్ని వస్తే, కంటైనర్ కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి రిసోర్స్ యూటిలైజేషన్ లో? ఇట్ కెన్ డైనమికల్లీ కన్జ్యూమ్ ద రిసోర్సెస్ కదా. తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ. సో అలా డైనమిక్ గా రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేసేప్పుడు ఒక డిసడ్వాంటేజ్ కూడా మనం డిస్కస్ చేసాం. It can consume all the server resources if something goes wrong. Containers can consume all server resources if something goes wrong. కదా. సో అందుకని మనం ఏం డిస్కస్ చేసాం ఇక్కడ? So there is a resource section. We have to mention resource requests and limits. సో ఇప్పుడు మనం 100M అనేది ఇచ్చాం సిపియు.
ఇప్పుడు 60M కన్జ్యూమ్ చేస్తుంది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్? ట్రిప్ యూటిలైజేషన్ పర్సంటేజ్ ఎంత? 60%. అదే ఇది కానీ లేకపోయింది అనుకోండి, ఈ 100M, కెన్ యూ మెజర్? ఒక లిమిట్ అనేది లేదు. కెన్ యూ మెజర్ ద సిపి యూటిలైజేషన్? ఇది నాట్ పాసిబుల్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక పాడ్ రిసోర్సెస్ ని ఎంత ట్రాఫిక్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత సిపి యూటిలైజేషన్ చేస్తుంది అనేది కానీ, ఎంత మెమరీ యూటిలైజేషన్ చేస్తుంది కానీ మెజర్ చేయాలి అంటే మీకు ఒక మాక్సిమం వాల్యూ సెట్ చేయాలి. అంటే రిసోర్సెస్ అనేది సెట్ చేయాలి. రిసోర్సెస్ అనేది సెట్ చేయకపోతే మీకు నాట్ పాసిబుల్ అన్నమాట మెజర్ చేయడం. సో ఇప్పుడు హారిజాంటల్ ప్లాట్ ఆటో స్కేలింగ్ సెట్ చేసే ముందు దర్ ఇస్ వన్ కండిషన్. యూ షుడ్ హ్యావ్ మెట్రిక్స్ సర్వర్ అవైలబుల్. యూ షుడ్ హ్యావ్ మెట్రిక్స్ సర్వర్ installed, and you should mention resources section inside pod. ఈ రెండు కండిషన్స్ ఉన్నాయమ్మా హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ సెట్ చేసే ముందు. అవి ఎందుకు అనేది చూద్దాం ఇప్పుడు. సో నేను టాప్ అని కొడితే తెలుసు కదా మీకు కమాండ్, టాప్ కమాండ్. సో టాప్ కమాండ్ కొట్టినప్పుడు ఏ ప్రాసెస్ ఎంత సిపియు ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అక్కడ. ఓకే. అలానే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ kubectl get pods. సో టాప్ పాడ్స్ అంటే ఏ పాడు ఎంత సిపియుని ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుందనే తెలుస్తుంది కమాండ్ ద్వారా. బట్ మనకు మెట్రిక్స్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్. ఓకే, అది సింపుల్. kubernetes మెట్రిక్స్ సర్వర్ అని మీరు టైప్ చేస్తే మెట్రిక్స్ సర్వర్ విల్ గెట్ దిస్. ఒక సింపుల్ కమాండ్. సో మెట్రిక్ సర్వర్ అంటే ఏంటి అంటే అన్ని పాడ్స్ ని వాచ్ చేస్తూ ఏ పాడ్ ఎంత సిపియుని ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుందని చెప్తున్నాను. సో అది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. kubectl get pods -n cube system. It should be to ready. సో ఇప్పుడు మెట్రిక్ సర్వర్ ఇన్స్టాల్ అయింది కదా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, అన్ని నేమ్ స్పేసెస్ లో పాడ్స్ ని చెక్ చేస్తుంది అనమాట, ఎంత మెట్రిక్స్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది. ఇంకా పాడ్స్ ఏం రన్ చేయలేదు కాబట్టి సో లెట్ us run few pods. Clone cd expense k8 MySQL కి వెళ్దాం. kubectl apply -f manifest. ఓకే, నేమ్ స్పేస్ kubectl apply -f నేమ్ స్పేస్. నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత MySQL కి వెళ్ళి అక్కడ మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం టాప్ పాడ్స్ అని చెక్ చేస్తే మనకు QNS expense. Metrics not available at
సో ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఇంత రిసోర్సెస్ ని ఇప్పుడు ఇది కన్జ్యూమ్ చేస్తుంది. 63 మిల్లీ కోర్ ఒక పాడ్, ఇంకొకటి 89 మిల్లీ కోర్, ఒకటి 373 MB, ఇంకోటి కూడా 373 MB. మెట్రిక్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తేనే మీకు ఏ పాడ్ ఎంత సిపియుని ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుందనే తెలుస్తుంది. ఓకే. సో MySQL స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ రిసోర్సెస్ తీసుకుంటుంది, తర్వాత తర్వాత తగ్గించుకుంటుంది. సో దిస్ ఈస్ ఫైన్. ఒక కండిషన్ మీట్ అయ్యాం, ఎందుకంటే మనకు తెలియాలి, అప్పుడే మనం చెప్పగలం. అండ్ దెన్ యూ షుడ్ మెన్షన్ రిసోర్సెస్ సెక్షన్ ఇన్సైడ్ ద పాడ్. సో ఇది లేకపోతే ఆబ్వియస్లీ మనం ఎంత సిపియుని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియుని కన్జ్యూమ్ చేస్తున్నానని చెప్పలేము కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్పెన్స్ కేహెచ్ లో బ్యాక్ ఎండ్ లో ఇక్కడ రిసోర్సెస్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేస్తాను. రిసోర్సెస్ రిక్వెస్ట్స్ CPU 100M, memory 128 MB. ఓకే, ఇంకొక సెక్షన్ లిమిట్స్. సో దిస్ ఈస్ ద సింటాక్స్ కదా. సో ఇక్కడ CPU 100M, memory 128 MB. The limits should be greater than or equal to requests. Okay, not less than. Less than or equal to requests. సో ఇదంతా మనం మెన్షన్ చేయాలి. Trash MySQL నేను చేయట్లేదు, ఎందుకంటే MySQL ఇస్ స్టేట్ఫుల్ అప్లికేషన్ కాబట్టి HPA అనేది స్టేట్లెస్ అప్లికేషన్స్ కే వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నాట్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్ జనరల్ గా. సో ఇప్పుడు మనం ఒకటి ఇన్స్టాల్ చేద్దాం, K9S అనే ఒక టూల్. ఇదొక UIS ఇలాగా. సో ఇది ఇన్స్టాల్ చేద్దాం. K9S installation command. సింపుల్ ఇన్స్టాలేషన్ Linux అండ్ Mac OS. సో ఇది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను. ఓకే, K9S అని టైప్ చేశారనుకోండి మీరు. లెట్స్ కమ్ హియర్, డూప్లికేట్ ట్యాబ్ లో K9S మీకు ఒక UI ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ పైన L కొడితే, L టైప్ చేస్తే లాగ్స్ ఓపెన్ అవుతుంది, ఎస్కేప్, అండ్ దెన్ డిస్క్రైబ్ కొట్టాలి అంటే D, ఎస్కేప్, కమ్ బ్యాక్. షిఫ్ట్ కోలన్ టైప్ చేస్తే మీకు నేమ్ స్పేసెస్ ని ఇక్కడ మీకు ఏ కావాలంటే ఆ రిసోర్సెస్ లోకి వెళ్ళొచ్చు. డిఫాల్ట్ నేమ్ స్పేసెస్, ఎస్కేప్, విల్ కమ్ బ్యాక్. ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ యూ కెన్ సీ హియర్. సర్వీసెస్ చూడాలి అంటే కోలన్ సర్వీస్.
డిలీట్ చేయాలంటే కంట్రోల్ D. సో ఇలా ఆప్షన్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఒక మంచి యూఐ, కమాండ్ లైన్ యూఐ బాగుంటుంది. ఓకే. సో పైన చూడండి, మీరు నేమ్ స్పేసెస్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లో ఉన్నాను కదా, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళాలి అంటే 2 టైప్ చేయాలి. 2 టైప్ చేసినప్పుడు నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ పాడ్స్ కొడుతున్నాం. సో ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇప్పుడుగా నేను 1 అని టైప్ చేశాను అనుకోండి, ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళిపోతాను. సో డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ D. ఓకే, వెంటనే క్రియేట్ అవుతుంది. సో ఇది సింపుల్ ఇన్స్టాలేషన్. మీరు అది K9S అనేది పెట్టుకుంటే ఇక మీకు షిఫ్ట్ కాలమ్, మీ ఇష్టం వచ్చిన రిసోర్సెస్ ని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇష్టం వచ్చిన నేమ్ స్పేస్, షిఫ్ట్ కాలమ్ నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్ కావాలంటే ఆ నేమ్ స్పేస్ కి, ఏ రిసోర్స్ కావాలంటే ఆ రిసోర్స్ ని అక్కడ చూసుకోవచ్చు. నౌ లెట్ us యూస్ దిస్. ఇప్పుడు మనం ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లోకి వెళ్దాం. kubectl apply -f manifest.app. చూడండి, MySQL కి నేను రిసోర్సెస్ సెక్షన్ మెన్షన్ చేయలేదు కాబట్టి %CPU, %memory అనేది నాట్ అప్లికబుల్ చూపిస్తుంది ఇక్కడ. కెన్ యూ సీ దట్? బట్ బ్యాక్ ఎండ్ కి నేను అది అప్లై చేశాను కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, సో అలానే మనం ఫ్రంట్ ఎండ్ కూడా చేద్దాం. Full cd front end kubectl apply manifest. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, బ్యాక్ ఎండ్ 5% CPU, మెమరీ వచ్చేసి 12% కన్జ్యూమ్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు మన రెప్లికాస్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేశాను, 2 రెప్లికాస్ కావాలి అనేది. బట్ అది ట్రాఫిక్ తగ్గితే ఈ రెప్లికాస్ డిలీట్ అవుతాయా, ట్రాఫిక్ పెరిగితే ఈ రెప్లికాస్ ఇంక్రీజ్ అవుతాయా? సో అలాంటి ఆప్షన్ ఏం లేదు. మనం జస్ట్ 2 ఇచ్చాం, 2 రన్ అవుతున్నాయి అంతే. బట్ ఇవేమి డైనమిక్ గా డిలీట్ అవ్వవు, డైనమిక్ గా ఇంక్రీజ్ అవ్వవు. సో అలా అవ్వాలి అంటే మనం వీ హ్యావ్ టు గో ఫర్ హార్జాంటల్ పాడ్ ఆటో స్కేలర్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. హౌ డు యూ స్కేల్ ద పాడ్స్, వాట్ ఈస్ హార్జాంటల్ పాడ్ ఆటో స్కేలర్, ఇట్లా అడుగుతుంటారు. సో దానికి ఉండే 2 కండిషన్స్, వీ షుడ్ హ్యావ్ మెట్రిక్ సర్వర్ ఇన్స్టాల్ and then we should have resources mentioned inside the pod. Okay, so ఇప్పుడు we can go for horizontal pod auto scale.
ఫుల్ ఎగ్జాంపుల్ ఎక్కడ లేదు. I will take one example. సింపుల్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే. సో ఏపీఐ వర్షన్, కైండ్, మెటా డేటా ఇవన్నీ కామన్. ఇక్కడ నేను నేమ్ స్పేస్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ నేమ్ స్పేస్ యాజ్ ఎక్స్పెన్స్. ఓకే. ఇది బ్యాక్ ఎండ్ కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ యాజ్ బ్యాక్ ఎండ్. ఇది డిప్లాయ్మెంట్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. యూ కెనాట్ డైరెక్ట్లీ టార్గెట్ పాడ్, ఎందుకంటే డిప్లాయ్మెంటే కదా రెప్లికాస్ ని పెంచగలదు, డిక్రీజ్ చేయగలదు. సో యూ కెన్ అప్లై horizontal pod autoscaler to deployment. You can attach HPA to deployment resource. Once above conditions met, things are done, we can attach HPA to deployment. Okay. So namespace expense spec target, దేని టార్గెట్ చేస్తున్నాం? యాప్స్ v1 డిప్లాయ్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్. మినిమం రెప్లికాస్ ఎన్ని, మాక్సిమం రెప్లికాస్ ఎన్ని, టార్గెట్ సిపి యూటిలైజేషన్ పర్సంటేజ్. ఎంత సిపి యూటిలైజేషన్ టార్గెట్ అయిన తర్వాత మనం స్కేల్ చేయాలి. జనరల్ గా 70-75 అలా పెడతాం. బట్ ఇక్కడ మనం 75% ఆఫ్ వర్క్ లోడ్ ని చేయలేం కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ఒక 15 అనుకుందాం. సో యూజువల్లీ 75 ఇన్ రియల్ ఎన్విరాన్మెంట్. Horizontal pod autoscaler increases the number of pods based on the traffic. So we can take CPU utilization as the metric. So before doing horizontal pod autoscaler, we should have the metric server installed and we should have the resources mentioned inside the pod. We can attach HPA to the deployment. So ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. Okay. So ఇలా అయిన తర్వాత now let us push and pull CD backend. Now apply manifest. kubectl get HPA. ఇప్పుడు అక్కడ మనం పెట్టిన టార్గెట్ 15%. ప్రెసెంట్ ఎంత యావరేజ్ గా అనేది ఇంకా తెలియదు. సో అది చెక్ చేస్తుంది అన్నమాట, కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు యావరేజ్ ఎంత రెండింటికి కలిపి? సిపియు 0.5 కదా, 0 + 1/2. మినిమం రెప్లికాస్ 1 కాబట్టి ఇది ఒకటి డిలీట్ చేసేయచ్చు కొద్దిసేపు అయిన తర్వాత. ఓకే. ఇప్పుడు చూడండి 0%. 15% కంటే తక్కువ ఉంది కాబట్టి యావరేజ్ గా ఒక పార్ట్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఒకదాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట ఇది ఆటోమేటిక్ గా కొంచెం టైం తర్వాత. సో సెట్ చూసి రిమూవ్ చేసేస్తుంది. ఇది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంటుంది ఇక్కడ మీకు కనిపించేది. సో సేమ్ మనం వెళ్ళి ఫ్రంట్ ఎండ్ కూడా మెన్షన్. This is front end. Pull
front end apply manifest. QCPL get HPA అని కొడితే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మీరు HPA కొట్టచ్చు, షిఫ్ట్ కోలన్ HPA. ఓకే, షిఫ్ట్ కోలన్ పార్ట్స్ చూడాలంటే. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా తెలియాలి అంటే మనం దీనిపైన ప్రెషర్ పెట్టాలి, అప్లికేషన్ పైన. సో దెర్ ఇస్ సమ్ సింపుల్ కమాండ్ లైన్ కాల్డ్ అపాచీ బెంచ్. సో ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్ పైన రిక్వెస్ట్ పెడుతుంది అనమాట, స్ట్రెస్ పెడుతుంది, లైక్ లోడ్ టెస్టింగ్ చేస్తుంది అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఈ ప్యాకేజ్ వేసుకోవాలి, httpd tools. సో let us go for tnf sudo tnf install httpd tools -y. ఓకే, సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు అపాచీ బెంచ్ అనేది ఒకటి వస్తుంది. ఏబి అపాచీ బెంచ్ కమాండ్ యూసేజ్ అని కొడితే AB -K is for insecure, that is fine. Our application is already HTTP only. ఇది కాంకరెంట్ రిక్వెస్ట్, ఇది నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్. అంటే మీరు అప్లికేషన్ మీద లోడ్ పెంచొచ్చు. ఇప్పుడు IAB -help కానీ ఇచ్చాను, ఎన్ని రిక్వెస్ట్ పంపించాలనుకుంటున్నారు ఈ సెకండ్ లో, ఎట్ ఏ టైం ఎన్ని రిక్వెస్ట్ పంపించాలి అనుకుంటున్నారు, అండ్ దెన్ మన URL. సో ఇది ఇచ్చామంటే సింపుల్ కమాండ్ ఇలా AB కాంకరెంట్ గా ఎన్ని రిక్వెస్ట్లు అంటే ప్యారలల్ యూజర్స్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఎన్ని, 20,000. -C 350 అంటే ఏంటి, 350 మెంబర్స్ ఒకే టైంలో మన అప్లికేషన్ ని యాక్సెస్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అవర్ URL. సో అప్పుడు ఇది మన అప్లికేషన్ పైన లోడ్ పెంచుతుంది అనమాట. లైక్ రియల్ ఎన్విరాన్మెంట్ లో ఎలా అయితే 350 మెంబర్స్ ఒకేసారి మన అప్లికేషన్స్ ని యూస్ చేస్తే ఎలా అవుతుందో, అలా ఇది మన అప్లికేషన్ పైన లోడ్ పెంచుతుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఓకే, సో దానికంటే ముందు మనం చెక్ చేద్దాం సార్ మన అప్లికేషన్ kubectl get svc. సో ఇక్కడ నేను పోర్ట్ ఓపెన్ చేయలేదు కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ దగ్గర అన్ని అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉంటాయి. హెల్త్ చెక్ ఫెయిల్ అయ్యి ఓకే. సో ఆటోమేటిక్ గా ఇది ఓకే, ఇన్ సర్వీస్ లోకి వచ్చేసింది, ఇట్స్ వర్కింగ్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఓపెన్ చేశాను అనుకోండి. HTTP, yes, it's HTTP. సో ఇది వర్కింగ్ కదా. ఇప్పుడు నేను లోడ్ పెంచుతాను. సో కమాండ్ వచ్చేసి సింపుల్ గా ఇది AB -N నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు 50,000 -C ఎట్ ఏ టైం 500 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అవర్ URL వచ్చేసి ఇలా ఇవ్వాలి, http://. సో లాస్ట్ లో స్లాష్ అనేది ఇవ్వకపోతే అది తీసుకోదు.
సో ఇప్పుడు చూడండి 5000 రిక్వెస్ట్లు కంప్లీట్ చేసి ఇక్కడ ట్రాఫిక్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. సో ఫ్రంట్ ఎండ్ పైన ప్రెషర్ పెరిగింది, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషనే కాదు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఎండ్ మనకు 4 పార్ట్స్ అయ్యాయి. టైమ్ అవుట్. టైమ్ అవుట్ అనేది 30 సెకండ్స్. మనకు జస్ట్ గివింగ్ ఐఫోన్ ఇస్ 120 సెకండ్స్. అంటే ఒక రిక్వెస్ట్ కి రెస్పాన్స్ రావడానికి 2 minutes వెయిట్ చేస్తాం మనం. లోడ్ పెంచుతూ ఉంది అప్లికేషన్ పైన ఇది బ్యాక్గ్రౌండ్. సో ఎనీహో మనం చూసాం కదా, మనం ఇచ్చింది 2 parts అయితే ఇప్పుడు అది 4 parts అయింది. బికాస్ హారిజంటల్ ఆటో హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది నెంబర్ ఆఫ్ పార్ట్స్ ని పెంచింది. సో ఇక్కడ మన సైజ్ చాలా తక్కువ కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ టేకింగ్ ఎక్కువ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. పని చేయాలి. 5000 రిక్వెస్ట్లు పంపించి అట్ ఏ టైం 100 పంపిద్దాం. Anyhow, you have seen this is worked. Name or service not known. Name error ఉంది. Service 665 6. Okay. డిలీట్ చేయడానికి కొంచెం టైం వెయిట్ చేస్తుంది అనమాట. ఆటో స్కేలింగ్ లో ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ తగ్గిపోయిన వెంటనే డిలీట్ చేయ కొంచెం టైం తీసుకొని మెల్లగా డిలీట్ చేస్తుంది. వెంటనే డిలీట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ ట్రాఫిక్ సడన్ గా పెరిగినా కూడా ఆ ఓనర్ రిక్వెస్ట్ ని కంప్లీట్ చేయడానికి కొంచెం టైం తీసుకొని ఫైనల్ గా ఇది 1 part వస్తుంది అనమాట. Time of specified has expired. It's -60. సో ఇది రిపోర్ట్. బెంచ్ మార్కింగ్ అనేది ఇలా చేస్తారు. మన అప్లికేషన్ కి వాళ్ళు చెప్తారు మనకు క్లయింట్స్, మా అప్లికేషన్ రోజులో ఒక 50,000 మెంబర్స్ ని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ఎట్ ఏ టైం మాకు 1000 రిక్వెస్ట్లు రావచ్చు.
సో ఇలాంటివన్నీ మనకు క్లయింట్స్ ఇస్తారనమాట. ఆ క్లయింట్స్ ఇచ్చిన దాన్ని బట్టి మన దగ్గర ఉండే పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ కూర్చొని అపాచీ బెంచ్ అనేది ఒక బేసిక్ టూల్. వేరే టూల్స్ చాలా ఉన్నాయి. లోడ్ రన్నర్ అని అట్లాంటివి. వాటన్నిటిని యూజ్ చేసి ఎంత రిసోర్సెస్ ని కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇవి మెట్రిక్స్ మొత్తం. మనం 5,000 రిక్వెస్ట్లు పంపించాము. ఎట్ ఏ టైం 100 మెంబర్స్. సో ఇంతకు మించి స్టార్టింగ్ లో ఉండే బిజినెస్ ఏం పెద్దగా రిక్వెస్ట్ రావు. ఓకే. సో ఇక్కడ ఈ డేటా అంతా మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది. యావరేజ్ గా ఒక రిక్వెస్ట్ కు పట్టిన టైం 30 మిల్లీ సెకండ్స్. ఓకే. 0.3 మిల్లీ సెకండ్స్ 100 రిక్వెస్ట్ పంపిస్తే ఒక్కొక్క రిక్వెస్ట్ వచ్చిన పట్టిన టైం 0.3 మిల్లీ సెకండ్స్. చాలా తక్కువ. కనెక్షన్ అవ్వడానికి పట్టిన టైం లాంగెస్ట్ రిక్వెస్ట్ 136 లాంగెస్ట్ రిక్వెస్ట్ అయ్యాయి. 50% ఆఫ్ ద రిక్వెస్ట్ 22 మిల్లీ సెకండ్స్ లో వచ్చేసింది. సో ఈ మెట్రిక్స్ అన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు బెంచ్ మార్కింగ్ అనేది చేస్తారు. సో ఇప్పుడు ఒక పార్ట్ తగ్గిపోయింది. ట్రాఫిక్ లేదు కాబట్టి. మనం స్ట్రెస్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్ పైన, బ్యాక్ ఎండ్ పైన కాదు. సో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. So this is how we can use horizontal pod auto scaler to scale the number of pods based on the traffic, particularly CPU utilization. Okay. So next we will discuss Helm charts. Okay. So ఇప్పుడు ఇది నేను డిలీట్ చేస్తాను. పోయాడు. నేను ఎక్కడ ఆర్ఎం హ్యాక్స్ ఆర్ఎస్ కొట్టలేదు. బస్ ఇక్కడ ఏమైనా ఓ సారీ షిట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఓకే. ఒక గిట్ లో ఇంకొక గిట్ రెపో మెన్షన్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. anyhow I'm deleting this. So ctl delete front end manifest. అలానే బ్యాక్ ఎండ్ అలానే MySQL. సో ఇవన్నీ డిలీట్ చేస్తాం జస్ట్. ఎక్స్పెన్స్ అంతా ఖాళీ అయింది. సో ఇప్పుడు మనం హెల్మ్ చార్ట్స్ అనేది చూద్దాం. హెల్మ్ చార్ట్స్
A package manager for Kubernetes applications. సో జనరల్ గా నేను 2 steps చెప్పాను. సో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అంటే జస్ట్ టూ స్టెప్స్ అని చెప్పాను. వాట్ ఆర్ దోస్ 2 steps? Image creation, how to run image. సో ఇమేజ్ క్రియేషన్ లో మనం మెయిన్ గా వాడింది డాకర్ ఫైల్. ఓకే, హౌ టు రన్ ఇమేజ్ వచ్చేసరికి డాకర్ కంపోజ్ వాడాం డాకర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మేనిఫెస్ట్ వాడుతున్నాం, అంతే కదా. సో ఇమేజ్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ అ ఫిజికల్లీ ఇమేజ్ షుడ్ బి ఎగ్జిస్ట్. ఇమేజ్ ఎగ్జిస్ట్ అయితే దెన్ యూ కెన్ టెల్ క్యూబర్నెటిస్ హౌ టు రన్ ద ఇమేజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా. అది డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్, పాడ్, రెప్లికా సెట్, ఎన్ని నెంబర్ ఆఫ్ రెప్లికాస్ కావాలి, ఎంత రిసోర్సెస్, ఇదంతా ఏంటంటే కాన్ఫిగరేషన్ అనమాట. ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి అనేది మనం క్యూబర్నెటిస్ కి చెప్తున్నాం త్రూ మేనిఫెస్ట్ ఫైల్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 steps. ఒకవేళ ఓపెన్ సోర్స్ ఇమేజెస్ అనుకోండి, ఎన్జినిక్స్ అదంతా మనకు ఆల్రెడీ ఉంది కదా. ఎన్జినిక్స్, నోట్ జేఎస్ ఇవన్నీ మనం చూసాం. MySQL ఇమేజ్ ఆల్రెడీ అవైలబుల్ లో ఉంది కదా. ఫస్ట్ ఆప్షన్. సో పాపులర్ టూల్స్ హ్యావ్ ఓపెన్ సోర్స్ ఇమేజెస్. సో మనమేమి ఒక బేస్ ఓఎస్ తీసుకొని దాంట్లో ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేయడం ఆర్ MySQL ఇన్స్టాల్ చేయడం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ ఇమేజెస్ అన్ని మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్, హౌ టు రన్ ద ఇమేజ్. ఇప్పుడు నేను మెట్రిక్ సర్వర్ అని ఏదైనా కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు లైక్ డ్రైవర్స్ అవన్నీ మనం మేనిఫెస్ట్ ఫైల్స్ రాసామా? ఆల్రెడీ ఎవరో రాసిన మేనిఫెస్ట్ ఫైల్స్ ని మనం ఇన్స్టాల్ చేసేసాం. ఓకే, సో పాపులర్ టూల్స్ హ్యావ్ ఓపెన్ సోర్స్ ఇమేజెస్ అండ్ ఓపెన్ సోర్స్ మేనిఫెస్ట్ ఆల్సో. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ లో ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన 2 steps. ఇమేజ్ షుడ్ బి ఎగ్జిస్ట్, హౌ టు రన్ ద ఇమేజ్. ఈ 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి పాపులర్ టూల్స్ కి, ఎందుకంటే వాళ్ళకంటూ ఓపెన్ సోర్స్ ఇమేజెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా మేనిఫెస్ట్ ఫైల్స్ అనేవి రాసి పెట్టేశారు. సో ఆ 2 ఉన్నాయి కాబట్టి ఈ హెల్ప్ చాట్స్ ద్వారా ఏంటంటే మనము మీకు ఏదైనా ఒక పాపులర్ అప్లికేషన్ ని క్యూబర్నెటిస్ లో ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక 2 యూసేజెస్ ఇక్కడ. వాట్ ఈస్ హెల్ప్ చాట్ అని అడిగినప్పుడు, హెల్ప్ చాట్స్ ఇస్ అ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ Kubernetes applications. We can use helm charts to templatize manifest files or to install popular applications in Kubernetes, like CSI drivers, metric server, Prometheus, Grafana, ఇట్లాంటివన్నీ ఇన్స్టాల్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మళ్ళీ చూద్దాం. టు టెంప్లటైజ్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఇప్పుడు దీంట్లో ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్లాయ్మెంట్ లోకి వస్తే ఇవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయా అవ్వవా? రెప్లికాస్ చేంజ్ అవుతుంది, అది హారిజాంటల్ కోడ్ ఆటో స్కేలర్ చూసుకుంటుంది. ఓకే, సో డిప్లాయ్మెంట్ లోకి వెళ్ళినప్పుడు అసలు మనం రెప్లికా 1 పెట్టేయచ్చు, ఎందుకంటే HPA టేక్ కేర్ చేస్తుంది కంప్లీట్ గా. సో ఇవి చేంజ్ అవుతాయా ఈ లేబుల్స్?
ఇవి. సో లేబుల్స్ ఏవి చేంజ్ అవ్వవు. ఇది ఇమేజ్ నేమ్ చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ ఇమేజ్ వర్షన్, వాట్ అబౌట్ దిస్? ఇమేజ్ వర్షన్ అనేది చేంజ్ అవుతుందా అవ్వదా? సో అప్లికేషన్ ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ వర్షన్ అనేది ఈ రోజు V1 లో ఉంది, నెక్స్ట్ చేంజ్ వచ్చినప్పుడు V2 లోకి వెళ్తుంది, నెక్స్ట్ చేంజ్ వచ్చినప్పుడు V3 లోకి వెళ్తుంది. అట్లా ఇక్కడ చేంజ్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది ఇమేజ్ వర్షన్. ఇంకా ఇది చేంజ్ అవ్వదు, ఈ కోడ్స్ చేంజ్ అవ్వవు, మేబీ ఇదేమైనా చేంజ్ అవ్వచ్చు, ఆర్ మినిమం రెప్లికాస్ మాక్సిమం రెప్లికాస్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఇంత దాంట్లో చూసుకుంటే మనకు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేది చాలా అంటే చాలా తక్కువ. సో మనం ఏం చేసాము, ఒక పెద్ద 1000 లైన్ స్క్రిప్ట్స్ లో మధ్యలో ఎక్కడైనా వాల్యూస్ చేంజ్ అవుతాయి అనుకున్నప్పుడు వాట్ వి డిడ్, మనం దాన్ని ఎలా అడ్రస్ చేసాం? యాక్సిడెంటల్ గా ఎడిట్ చేయకుండా వేరే వాటి వీ హ్యావ్ యూస్డ్ వేరియబుల్స్ కదా. సో ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యే వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి టాప్ లో మనం వేరియబుల్స్ కింద మెన్షన్ చేసి ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ ని బయట నుంచి సప్లై చేసేవాళ్ళం. సో ఇక్కడ కూడా ఏంటంటే మేనిఫెస్ట్ ఫైల్లో టెంప్లెటైజ్ అన్నప్పుడు, ఇప్పుడు నేను V2కి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రతిసారి మేనిఫెస్ట్ ఫైల్లోకి వచ్చి ఎడిట్ చేయకుండా సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయట పెట్టేశానంటే ఐ కెన్ ఈజీలీ గో ఫర్ డిప్లాయ్మెంట్ అనమాట విత్ లెస్ చేంజెస్. సో అది ఎలా అనేది ఒక 5 minutes బ్రేక్ తీసుకొని వి విల్ స్టార్ట్. ఓకే, ఈ హెల్మ్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి అండ్ చాలా ఈజీ కూడా. సో వాట్ ఈస్ హెల్మ్ అన్నప్పుడు యూ షుడ్ టెల్ Helm charts is a package manager for Kubernetes. We can make use of Helm to templatize the manifest files or to install any open source application or to manage the application అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో మనకు RHEL ప్యాకేజ్ మేనేజర్ ఏంటి? DNFM కదా. సో మనం ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే DNF ఇన్స్టాల్ కొట్టేస్తే డిపెండెన్సీస్ కూడా అదే చూసుకొని ఇన్స్టాల్ చేసేస్తుంది. సో ఇది కూడా క్యూబర్నెటిస్ కోసం క్రియేట్ చేసిన ఒక ప్యాకేజ్ మేనేజర్ అనమాట, అంటే అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం. సో నేను ఇక్కడ హెల్మ్ ఎక్స్పెన్స్ రాస్తున్నా. సో హెల్మ్ అందరూ ఏదో అనుకుంటారు, బట్ అది చాలా ఈజీ. అంటే ఇంత క్యూబర్నెటిస్ నేర్చుకున్న తర్వాతనే ఈజీ, ఉంటే డైరెక్ట్ గా హెల్మ్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం Nginx అప్లికేషన్ ని హెల్మ్ ద్వారా ఇన్స్టాల్ చేద్దాం. Nginx తీసుకుంటున్నా. ఫస్ట్ హెల్మ్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ హెల్మ్, ఇన్స్టాలింగ్ హెల్మ్. జస్ట్ 3 కమాండ్స్, ఈ 3 కమాండ్లు రన్ చేస్తే అయిపోతుంది. గిట్ లో ఉండొద్దు, గిట్ నుంచి బయటకు రండి ఎప్పుడైనా కూడా. అండ్ ఇది రన్ చేస్తే అయిపోతుంది, బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్ హెల్మ్. హెల్మ్ వర్షన్ అని ఇస్తే
సో మనకు తెలుసుకోవచ్చు. ఇక్కడ K8 EKSCTL లో నేను పెట్టాను చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే టెరాఫామ్ ఒక EC2 ఇన్స్టెన్స్ ని రన్ చేసి అందులో ఈ వర్క్ స్టేషన్ .sh ఇందులో డాకర్ ని ఇన్స్టాల్ చేయడం, EKSCTL ఇన్స్టాల్ చేయడం, ట్యూబ్ CTL ఇన్స్టాల్ చేయడం, ట్యూబ్ NS ని ఇన్స్టాల్ చేయడం, అలానే మనకు హెల్మ్ ఇన్స్టాల్ చేయడం, అండ్ అలానే మీరు K9S కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత మీరు ఆ వర్క్ స్టేషన్ లోకి లాగిన్ అయ్యి AWS కాన్ఫిగర్ రన్ చేసి యూ కెన్ క్రియేట్ ద క్లస్టర్. ఓకే, సో క్లస్టర్ ని క్రియేట్ చేయడం యూజర్ డేటాతో అవ్వదు. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది రన్ చేస్తే అయిపోతుంది. సో టెరాఫామ్ కాబట్టి మొత్తం ఏం లేదు, ఒక EC2 ఇన్స్టెన్స్ వర్క్ స్టేషన్ రెడీ చేస్తున్నాం అంతే. సో ఈ వర్క్ స్టేషన్ లో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వర్క్ స్టేషన్ లోకి లాగిన్ అయ్యి అప్పుడు మీరు AWS కాన్ఫిగర్ యాజ్ వెల్ యాజ్ EKSCTL క్రియేట్ క్లస్టర్ కమాండ్స్ రన్ చేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది క్లస్టర్. ఓకేనా? సరే, ఇప్పుడు హెల్మ్ ఎక్స్పెన్స్ లో హెల్మ్ ఇన్స్టాల్ చేసాం కదా, చాలా ఈజీ హెల్మ్ ఇన్స్టాల్ చేయడం. Now let us understand టాపిక్స్ చార్ట్స్. హెల్మ్ చార్ట్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి? సో ఇది చాలా అంటే చాలా సింపుల్. హెల్మ్ చార్ట్స్ అనేది ఇది చార్ట్ ఫైల్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హెల్మ్ ఎక్స్పెన్స్ సో దీంట్లో ఎంజినిక్స్ ఉంది కదా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ వచ్చేసి chart.aml. సో ఈ chart.aml లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఫోల్డర్ అయితే దీంట్లో AML ఫైల్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చార్ట్. సో ఇప్పుడు ఈ chart.aml చూస్తే API వర్షన్ అనేది ఇంపార్టెంట్. Kubernetes లో ఎక్కడైనా కూడా API వర్షన్ అనేది ఇంపార్టెంట్. V1 నేమ్, మీ నేమ్ ఆఫ్ ద చార్ట్ ఏంటి? Nginx. తర్వాత మీ చార్ట్ వర్షన్ ఏంటి? సో నేను 0.0.1 అని ఇస్తున్నాను. అది కూడా రిక్వైర్డ్. ఇంకా అన్ని ఆప్షనల్, ఇంకా మీరు ఏది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్, దిస్ చార్ట్ ఈస్ టు మేనేజ్ Nginx అప్లికేషన్ అని ఇస్తుంది. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో జనరల్ గా ఇన్స్టాల్ అన్నప్పుడు మనం ప్యాకేజ్ వర్షన్ అవన్నీ ఇవ్వాలి కదా, సేమ్ అలానే. ఇంకా మిగతా అవన్నీ ఆప్షనల్స్ అనమాట. దీనికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, మిగతా అంతా మెటా డేటా, అంతా ఆప్షనల్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. సో ఈ chart.aml అయిపోయిన తర్వాత మనకేంటంటే values.aml, ఇంకొకటి ఇక్కడ C caps. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఫోల్డర్ ఉంటుంది అనమాట, టెంప్లెట్స్ అని. ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ లైసెన్స్, రీడ్మీ ఇవన్నీ ఆప్షనల్, వాల్యూస్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇవి డిపెండెన్సీ చార్ట్స్, మనకేం అవసరం లేదు. టెంప్లెట్స్ ఇవి ఇంపార్టెంట్ యాక్చువల్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, టెంప్లెట్స్, chart.aml, C caps, values.aml. ఓకే, సో ఈ టెంప్లెట్స్ లో ఏంటంటే మీరు ఏమేమి రిసోర్సెస్ ని క్రియేట్ చేస్తున్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు deployment.aml, Nginx ని డిప్లాయ్ చేయడం మనకు తెలుసు కదా. Nginx K8 రిసోర్సెస్ లో డిప్లాయ్మెంట్ కి వెళ్ళినప్పుడు, సో దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్. ఓకే, అలానే service.aml ఇస్తుంది.
So service.ml, let us get it. మీరు ఒకే ఫైల్ అయినా మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడానికి. సో ఈ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ లో ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేది ఏంటి? మనం అనుకుంది ఇందాక ఇక్కడ మీకు కనిపించే వాటిల్లో ఇమేజ్ వర్షన్ కదా. హెల్మ్ చార్ట్స్ దేనికి యూజ్ అవుతాయి? టు టెంప్లెటైజ్ ద మేనిఫెస్ట్ ఫైల్స్. ఇప్పుడు ఇలా సింటాక్స్ అన్నమాట, యాన్సిబుల్ లాగా. డాట్ క్యాపిటల్ వి వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఇమేజ్ వర్షన్ అని ఇస్తున్నాం. ఇది ఒక ప్లేస్ హోల్డర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్ హోల్డర్. సో దీని వాల్యూని ఎక్కడో ఒక దగ్గర ఇవ్వాలి కదా మనం. సో ఆ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిప్లాయ్మెంట్ అనే ఒక సెక్షన్ మెన్షన్ చేసి ఇమేజ్ వర్షన్ అనేది ఇచ్చినప్పుడు ఇది డిప్లాయ్మెంట్, ఇది ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ యొక్క వాల్యూని మనం వాల్యూస్ డాట్ యామెల్ లో ఇస్తున్నాం. అలానే ఈ రెప్లికాస్ కూడా రెప్లికాస్. ఓకే, ఇది అండర్ డిప్లాయ్మెంట్ అన్నమాట. రెప్లికాస్ 2 అని ఇచ్చాను. సో అలానే సర్వీస్ ని చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ నెంబర్ ని చేయాలనుకుంటాం. సో ఇక్కడ నేను ఏం రాయాలి? కెన్ ఎనీవన్ టెల్? డాట్, ఇది సింటాక్స్. డాట్ వాల్యూస్ క్యాప్స్ వి డాట్ సర్వీస్ అని ఇస్తుంది. డాట్ పోర్ట్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటి, సర్వీస్ అనే ఒక సెక్షన్ మెన్షన్ చేసి ఇక్కడ పోర్ట్ 80 అని ఇస్తాం. సో ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఓకే, సో వీళ్ళకి డిప్లాయ్మెంట్ అనేది ఉంది, వీళ్ళకి సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ సర్వీస్ లో పోర్ట్ నెంబర్ 80 యూజ్ చేసుకుంటున్నారు. ఇమేజ్ వర్షన్ ఇది, నెంబర్ ఆఫ్ రెప్లికాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనం దీన్ని ఎప్పటికీ లైఫ్ లో కదిలించాల్సిన అవసరమే ఉండదు. దీన్ని కూడా మీకు ఏది కావాలంటే అది. సరే, ఇక్కడ నేను టైప్ లోడ్ బ్యాలెన్సర్ పెడతాను. సో దీన్ని కూడా నేను టెంప్లెటైజ్ చేయొచ్చు. సర్వీస్ డాట్ టైప్ టైప్ ఈస్ లోడ్ బ్యాలెన్స్. ఓకే, రైట్. సో ఇవి ఇంపార్టెంట్. చాట్ డాట్ యామెల్, వాల్యూస్ డాట్ యామెల్, టెంప్లెట్స్ అనే ఫోల్డర్. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా చేద్దాం అనేది చూద్దాం. సింపుల్ కమాండ్స్. git clone cd help expense cd nginx. So to install any Helm chart, command is help install chart name and then dot. Dot represents Docker file laga. There is chart.yaml in the current folder. Okay. So Docker build lo laga. Docker build last lo dot is kada. Dot represents there is a Docker file in the current folder. So simple commands. Helm install nginx
డాట్ హెల్మ్ అయిపోయింది. డిప్లాయిడ్ అని వచ్చేసి హెల్మ్ లిస్ట్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఏముంది, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయింది, ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్, స్టేటస్ డిప్లాయిడ్, చార్ట్ వర్షన్, ఎవ్రీథింగ్ అక్కడ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు నేను వర్షన్ నేమ్ ని మార్చాలి అంటే కొత్త వర్షన్ వచ్చింది మనకు. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి డిఫరెంట్ వర్షన్ ఇవ్వాలి. స్టేబుల్ పర్ల్ అనుకుందాం. అండ్ ఇక్కడ నేను ఒక 4 రెప్లికాస్ ఇస్తున్నాను. ఓకే, స్ట్రీట్ ఫుల్. సో ఇప్పుడు కమాండ్ వచ్చేసి హెల్మ్ అప్గ్రేడ్ ఎంజినిక్స్ డాట్, అంటే అప్గ్రేడ్ చేస్తున్నాం మనం ప్రెసెంట్, నెక్స్ట్ వర్షన్ ని మారుస్తున్నాం. ఇప్పుడు చూడండి, హెల్మ్ లిస్ట్ ఎంజినిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి 4 రెప్లికాస్ వచ్చాయి. హెల్ప్ హిస్టరీ అనే కమాండ్, హెల్మ్ హిస్టరీ ఎంజినిక్స్ చూసారా, 2 సార్లు మనం చేసాం కదా. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది, కొత్త వర్షన్ ఇచ్చినప్పుడు కొత్త వర్షన్ లో చేంజెస్ కొన్ని మిస్టేక్ జరగడం వల్ల ఫెయిల్ అవుతుంది కదా కొన్నిసార్లు. చార్ట్ వర్షన్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఎవ్రీ టైం ఏంటంటే ఇక్కడ మీరు అప్డేట్ చేసేటప్పుడు చార్ట్ వర్షన్ అనేది 0.002 ఇలా మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఇంకా వేరే ఏదైనా ఇంకొకసారి అప్డేట్ చేద్దాం. డాక్టర్ ఎంజినిక్స్ ఆల్పైన్ అని ఇస్తున్నాం, ఆల్పైన్ వర్షన్. ఓకే, సీట్ ఫుల్ హెల్మ్ అప్గ్రేడ్ ఎంజినిక్స్ డాట్. ఇప్పుడు చూడండి, సో ఆటోమేటిక్ గా పాతవన్నీ పోయి కొత్త వచ్చేసి. హెల్ప్ హిస్టరీ ఆఫ్ ఎంజినిక్స్ 3 రివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను థర్డ్ది కదా, థర్డ్ వచ్చినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి అప్లికేషన్, కొత్తగా వర్షన్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేశారు, అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. మనం ఏం చేయాలి, ప్రీవియస్ వర్షన్ కి రోల్ బ్యాక్ చేయాలి, అంతే కదా. మనం ఆండ్రాయిడ్ లో ఏదైనా వర్షన్లు ఫెయిల్యూర్స్ వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రీవియస్ వర్షన్ కి రోల్ బ్యాక్ చేసుకోమంటారు. సో అలాంటప్పుడు కమాండ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. హెల్మ్ రోల్ బ్యాక్ ఎంజినిక్స్ అని కొడితే ఆటోమేటిక్ గా ప్రీవియస్ వర్షన్ కు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ హెల్మ్ రోల్ బ్యాక్ ఎంజినిక్స్. ఓకే, సో ఇప్పుడు కొట్టండి హెల్మ్ హిస్టరీ ఎంజినిక్స్. ఇప్పుడు రివిజన్ 4 అండ్ రోల్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్ రివిజన్ 2 అని వచ్చింది. ఇక్కడ హెల్మ్ కమాండ్స్ కూడా ఉంటాయి చాలా సింపుల్ గా. ఇంట్రొడక్షన్, హెల్మ్ లిస్ట్ అన్ఇన్స్టాల్ చేద్దాం, హెల్మ్ స్టేటస్, చీట్ షీట్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, పర్ఫామ్ యాప్ అప్గ్రేడ్ చేయడం. రోల్ బ్యాక్, హెల్మ్ కమాండ్స్.
హెల్ప్ రోల్ బ్యాక్. హెల్ప్ రోల్ బ్యాక్ రిలీజ్ అండ్ మీరు ఒక రివిజన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. హెల్మ్ రోల్ బ్యాక్ ఎంజినిక్స్ కొడితే ఏమవుతుంది, ఒక వర్షన్ బ్యాక్ వెళ్తుంది. నాకు అలా కాదు, హెల్మ్ రోల్ బ్యాక్ ఎంజినిక్స్ 1 అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ గా ఫస్ట్ వర్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెల్మ్ హిస్టరీ ఎంజినిక్స్ కొడితే మీకు చూడండి రోల్ బ్యాక్ టు 1 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో ప్రీవియస్ వర్షన్ లో మనం ఎన్ని రన్ చేసాం, 2 కదా, ఇప్పుడు రెండింటికి వచ్చేస్తుంది. సో ఇలా మనం హెల్మ్ ని టెంప్లెటైజ్ చేయొచ్చు అండి. సో చాలా సింపుల్ హెల్మ్. సో మీరు ఇంటర్వ్యూస్ లో డెఫినెట్లీ ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయండి. Helm chart is a package manager for Kubernetes application. We can use Helm to templatize manifest files. Okay, we can use Helm to install the popular applications and manage them also. ఇప్పుడు మనం ఏంటి, మొత్తం kubectl కాకుండా మొత్తం హెల్మ్ తోనే మేనేజ్ చేస్తున్నాం కదా. టు ఇన్స్టాల్ అండ్ మేనేజ్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు, పాపులర్ అప్లికేషన్స్ అని కాకుండా కస్టమ్ అప్లికేషన్స్ కూడా మనం మేనేజ్ చేస్తున్నాం. టు ఇన్స్టాల్ custom or popular applications in Kubernetes. Okay. సో ఇప్పుడు దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. హెల్మ్ అన్ఇన్స్టాల్ ఎంజినిక్స్ అంతే, డాట్ అవసరం లేదు. అన్ఇన్స్టాల్ అయిపోయింది. అన్ఇన్స్టాల్ అయిపోయిందంటే ఇక్కడ మొత్తం పోయింటాయి చూడండి. సో హెల్మ్ అనేది చాలా అంటే చాలా సింపుల్, జస్ట్ ఒక చిన్న ర్యాపర్ అనమాట అంతే. సో ఇప్పుడు మనం డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్స్. సో వీటిని కూడా మనం హెల్మ్ తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆప్షన్ ఇచ్చింటారు చూడండి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ అ ఇమేజ్ అండ్ మేనిఫెస్ట్ ఫైల్ అనమాట. ఇవి ఓపెన్ సోర్స్. మనము డిఎన్ఎఫ్ రెపో ఎలా అయితే యాడ్ చేస్తామో అలా ఫస్ట్ యాడ్ చేయాలి. హెల్మ్ రెపో యాడ్, ఈ రెపోని యాడ్ చేయాలి. ఇప్పుడు హెల్మ్ రెపో లిస్ట్ అని కొడితే మనకు వచ్చింది చూడండి రెపో, జస్ట్ లైక్ ఎం రెపోస్ లాగా. హెల్మ్ రెపో యాడ్ ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్. సో దాని తర్వాత హెల్మ్ రెపో అప్డేట్, ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే తీసుకొస్తుంది, లైక్ డిఎన్ఎఫ్ అప్డేట్. ఇప్పుడు ఇక హెల్మ్ అప్గ్రేడ్ ఇన్స్టాల్, ఇది క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లోకి ఇన్స్టాల్ చేయమంట. అండ్ మనం ఇచ్చింది వచ్చేసి దీని లోపల ఉంది కదా, ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. ఈ రెపోలో ఉండే దీన్ని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. మనం దీనికి నేమ్ ఇస్తున్నాం. ఓకే, ఇది రెపో నేమ్, దీని లోపల ఉండే చార్ట్ నేమ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, kubectl get pods -n క్యూబ్ సిస్టమ్ మనకు ఆటోమేటిక్ గా వచ్చేసి ఉంటుంది సిఎస్ఐ డ్రైవర్స్. మీరు హెల్మ్ లిస్ట్ అని కొడితే హెల్మ్ లిస్ట్ -n క్యూబ్ సిస్టమ్ కదా, మీకు వచ్చేసింది. అదే మీరు kubectl ద్వారా చేసింటే ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ ఎక్కడో ఉంటాయి, మళ్ళీ వాటిని వెతుక్కొని మనం డిలీట్ చేయడం చాలా కష్టం కదా. హెల్మ్ ద్వారా అప్లికేషన్స్ ని Kubernetes లో మేనేజ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఎప్పుడైనా అప్గ్రేడ్ అయినా, మీరు ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలన్నా కూడా సింపుల్ గా ఇక్కడ వచ్చేసి హెల్మ్ అన్ఇన్స్టాల్, హెల్మ్ అన్ఇన్స్టాల్
AWS EBS CSI driver -n cube system. డ్రైవర్స్ ఈజీగా అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఫైనల్ గా Helm is a package manager in Kubernetes. We can use Helm to templatize the manifest files, or we can manage the applications using Helm. We can deploy third-party applications like drivers, Prometheus, Grafana, Metric server. We can install all these things using Helm. ఒకవేళ వాళ్ళు అడుగుతున్నప్పుడు మీరు ఇంకా చెప్పొచ్చు, Helm contains multiple important files, chart.ml, values.ml, template folder. So we can give the placeholders in the manifest files like .values, .deployment, .image version. సో ఇవన్నీ మీరు చెప్పేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగరు అన్నమాట. సో ఇప్పుడు మన ఎక్స్పెన్స్ అప్లికేషన్ చేయాలి అంటే MySQL ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 5 minutes లో అయిపోతుంది. chart.ml, ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, values.ml, templates folder. సో మన ఎక్స్పెన్స్ K8 లో సో డిప్లాయ్మెంట్ సర్వీస్ మీకు కావాలంటే మొత్తం ఒకే ఫైల్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. టెంప్లెట్స్ లో నేను manifest.ml అని ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటి, దిస్ వన్ .values .deployment.image version. అదొకటే చాలు యాక్చువల్లీ. ఈ కోడ్స్ అనేవి కూడా ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఓకే, అలానే ఇక values.ml లో ఏమి ఇస్తాం మనం, డిప్లాయ్మెంట్ ఇమేజ్ వర్షన్ v1. ఓకే, సో ఈ chart.ml లో మనం ఇవ్వాలి ప్రాపర్ గా v1 MySQL 0.0 స్టార్ట్ చేయొచ్చు, మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి మార్చినప్పుడల్లా. MySQL ఇలా ఇచ్చుకోవాలి. సో ఇలా ఇచ్చుకున్న తర్వాత hit full cd MySQL. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్స్ లోకి వెళ్దాం. QNS ఎక్స్పెన్స్ ఆటోమేటిక్ గా హెల్ప్ కూడా ఎక్స్పెన్స్ లోనే పెడుతున్నారు. ls-l helm install MySQL డాట్ డిప్లాయ్ అయిపోయింది అంటుంది. సో లెట్ us go and check. ఇదిగోండి ఎక్స్పెన్స్ లోనే ఉన్నాం ఆల్రెడీ. కంటైనర్ ఇస్ క్రియేటింగ్. ఓకే, సో అలానే ఇక బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఈ chart.ml ఇక్కడ బ్యాక్ ఎండ్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ బ్యాక్ ఎండ్ అని ఇవ్వండి. values.ml v1 templates folder manifest.ml. ఇక్కడ మనకు మేనిఫెస్ట్, మీరు HPA కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. HPA కూడా ఇంక్లూడ్ చేయండి. దాంట్లో మినిమం రెప్లికాస్, మాక్సిమం రెప్లికాస్ అండ్ దెన్ టార్గెట్ సిప్ యూటిలైజేషన్, దాన్ని కూడా మీరు హెల్ప్ చార్ట్స్ లో మేనేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్
dot values dot HPA dot CPU utilization. Okay. HPA CPU utilization. మీరు ఎన్ని కావాలంటే అన్ని మేనేజ్ చేసుకోవచ్చు అక్కడ. Git pull cd backend helm install backend dot ఇక్కడ backend వచ్చేస్తుంది. Connected. ఓకే, ఇంకా ఫ్రంట్ ఎండ్ అది రేపు చూద్దాం. బట్ మీకు హెల్మ్ అయితే టోటల్గా అర్థమైపోయింది కదా. నౌ లెట్ us have few questions. ఈరోజు ఎవరికో ఇంటర్వ్యూ ఉంది అన్న, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Yeah, hi, Vamsi Krishna. You have any question? Unmute. Unmute, please. Karunakar. Yeah, hi Shiva. Hi. Yeah, ఇప్పుడు మనం హెల్మ్ చార్ట్ లో ఇప్పుడు లేబుల్స్ కూడా ఇప్పుడు మన ఓన్ ప్రాజెక్ట్ అనుకోండి, అంటే ఒకటే ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తే మేబీ 1 or 2, బట్ లేబుల్స్ కూడా మనము చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు మనము హెల్మ్ చార్ట్స్ మనం పబ్లిష్ చేయాలి ఇన్ కేస్ సేమ్ లైక్ మాడ్యూల్స్ లాగా, లేదంటే మనము ఎక్కడి నుంచైనా ఫేస్ చేసిన హెల్మ్ చార్ట్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మనము మాడిఫై చేయాలి కదా. సో ఇక్కడ లేబుల్స్ కూడా ఇట్ చేంజెస్, రైట్? లేబుల్స్ ఏం చేంజ్ అవ్వవు. లేబుల్స్ చేంజ్ అయితే మొత్తం అన్ని చేంజ్ అయిపోతాయి. లేబుల్స్ అనేది సెలెక్టర్స్ కదా. సో లేబుల్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. మీరు ప్రాజెక్ట్ డిఫరెంట్, ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటుంది, అది డిఫరెన్స్ ఆన్ రైట్. ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, అది డిఫరెంట్ ఉంటే ఇక మీరేమైనా ఎన్విరాన్మెంట్ ని సపరేట్ గా ఇక్కడ పెట్టారనుకోండి, ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్రొడక్షన్ అట్లా, అలాంటప్పుడు చేంజ్ అవుతుంది. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళే ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ అనేది కూడా మెన్షన్ చేసుకుంటే దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ కానీ అది చేంజ్ అవుతుంది కదా. ఈవెన్ ప్రాజెక్ట్ అండ్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ లేబుల్స్ దే మెయింటైన్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ద కంపెనీ స్టాండర్డ్స్ లేదా ప్రాజెక్ట్ స్టాండర్డ్ బట్టి ఆ లేబుల్స్ మెయింటైన్ అవుతుంటాయి కదా. సో అది కూడా మనకు కస్టమైజ్ చేయాలంటే దాన్ని కూడా వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ వాల్యూస్ డాటా మనము. యా, మీరు ఏదైనా ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. డాట్ వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఎన్విరాన్మెంటల్. ఐడియల్ గా దీంట్లో ఉండే ప్రతి వాల్యూని మీరు వాల్యూస్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము క్యూసిటీతో డిప్లాయ్ చేసిన అప్లికేషన్ కెన్ వి బ్రింగ్ బ్యాక్ ఇన్ టు అంటే ఎగ్జాంపుల్ ఆల్రెడీ సమ్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్, ఓకే, విచ్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ విత్ క్యూబ్ మేనిఫెస్ట్ డిప్లాయ్మెంట్ తోటి రెగ్యులర్ అదర్ దెన్ YAML హెల్మ్. ఇప్పుడు హెల్మ్ కమ్స్ అండర్ హెల్మ్, వి షుడ్ బ్రింగ్ బ్యాక్ టు దాన్ని హెల్మ్ కంట్రోల్ లో తెచ్చుకోవాలి. ఇస్ ఇట్ పాసిబుల్? యా, ఇప్పుడు మనం అదే కదా చేసాము. ఇప్పుడు ఎక్స్పెన్స్ అనేది ఉంది. సో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని మీరు హెల్మ్ లాగా చేయాలి అనుకుంటే దానికి ఈక్వివలెంట్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసుకుంటారు. లైక్ హెల్మ్ లో మనకు ఆల్రెడీ అంటే మనకి మేనిఫెస్ట్ ఫైల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి we are able to do.
కదా, మనకు మానిఫెల్స్ ఎగ్జిస్టింగ్ మానిఫెల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఉమ్. ఆల్రెడీ సమ్ రన్నింగ్ అప్లికేషన్ ఉంది. మనకు తెలియదు మేనిఫెస్ట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది, యాజ్ యూ సెడ్. ఇప్పుడు మనము తెలియకుంటే ఎట్లా? రన్నింగ్ అప్లికేషన్ ఓకే, కి ఎవరో ఒకరు మేనేజ్ చేస్తుంటారు కదా మేనిఫెస్ట్ ఫైల్స్. I think we can generate even YAML file which is running deployment కి YAML file కూడా జనరేట్ చేయొచ్చు కదా. చేయొచ్చు. ఏముంది, ఇక్కడే ఉంది కదా మనం. సో దీనికి YAML ఫైల్ రావాలి అంటే వై టైప్ చేయండి, మీకు అక్కడ వస్తుంది కదా పూర్తిగా. Hmm. చెప్పండి. ఓకే ఓకే, అదే నేను అడుగుతున్నా. అదే రన్నింగ్ అప్లికేషన్ ని మళ్ళీ YAML లోకి తీసుకుంటే దాన్ని వీ కెన్ ఈజీలీ రోల్ అప్గ్రేడ్ ఆర్ రోల్ బ్యాక్ ఆర్ వీ కెన్ మేనేజ్ ఈజీలీ, రైట్? సో అది Yes. అది ఓకే. ఇప్పుడు మీకు ఒక ఎక్స్పెన్స్ క్రియేట్ రన్ అవుతుంది, దీన్ని మీరు హెల్మ్ లోకి మార్చాలి అంటే ఆ YAML ఫైల్ తీసుకొని, సో దాన్ని మొత్తం మేనిఫెస్ట్ ఫైల్స్ ని ఇక్కడ పెట్టి, మీకు ఏ వాల్యూస్ అయితే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయని మీకు అనిపిస్తుందో అది వచ్చేసి ఈ వాల్యూస్ లో పెట్టుకొని మీరు అప్పుడు అప్పుడు ఆ అప్లికేషన్ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, kubectl లో రన్ అయ్యే అప్లికేషన్ ని స్టాప్ చేయాల్సింది. జనరల్ గా మేనిఫెస్ట్ ఫైల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. మేనిఫెస్ట్ ఫైల్స్ లేకుండా ఎవరు Kubernetes లో అప్లికేషన్ పెట్టి మర్చిపోరు మేనిఫెస్ట్ ఫైల్స్ ఎక్కడ పెట్టామా అనేది. ఒకవేళ మీరు అలాంటి కేసులో ఏంటి అంటే మీరు దాన్ని మొత్తం డిలీట్ చేసేసి ఓకే ఆ రిసోర్సెస్ ని అప్పుడు మీరు ఇక్కడ హెల్మ్ తో రన్ చేయాల్సి వస్తుంది, హెల్మ్ ఇన్స్టాల్ అనే కమాండ్ తో. ఓకే, ఓకే, సో హెల్మ్ కూడా చేస్తే అదే. యాక్చువల్లీ హెల్మ్ ఏం చేస్తుంది, మీరు హెల్మ్ ఇన్స్టాల్ అని కొట్టిన తర్వాత ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ లోకి వెళ్తుంది, ఒక్కొక్క దాన్ని అప్లై చేసేస్తుంది. బట్ ఇక్కడ చూస్తుంది ఇది ఓకే దీనికి వాల్యూ అనేది ఇక్కడ లేదని చెప్పేసి ఈ వాల్యూ ఇక్కడ నుంచి తెచ్చుకుంటుంది, అప్లై చేస్తుంది అంతే. సో హెల్మ్ అంటే చాలా సింపుల్ అప్లికేషన్, అది మ్యాజిక్ ఏం చేయట్లేదు అక్కడ. జస్ట్ ఉన్న మేనిఫెస్ట్ ఫైల్లో వాల్యూస్ ని తెచ్చుకొని పుష్ చేస్తుంది అంతే. అక్కడ ఏమి మ్యాజిక్ ఏం లేదు. ఓకే. కస్టమైజేషన్ ఏమైనా డిస్కస్ చేస్తాం మనం? కస్టమైజ్ కంటే హెల్మే బెటర్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ CI/CD పైప్ లైన్స్ లో హెల్మ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రామ్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శివ, నాకు చిన్న డౌట్ ఉందండి. క్యూబర్నెటిస్ లోడ్ బ్యాలెన్స్ అదే ఆటో వెర్టికల్ స్కేలింగ్ చేసినప్పటి నుంచి అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ లార్జ్ ఏదో తీసుకున్నారు కదా ఇన్స్టెన్స్, ఇప్పుడు దాని కెపాసిటీ వచ్చేసి 500 రిక్వెస్ట్ అనుకోండి. సిపియు 70% దాటితే కొత్తగా ఇంకొక పాడ్ క్రియేట్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఆ సర్వర్ రిక్వెస్టే మీరు తీసుకున్న సర్వర్ రిక్వెస్టే 500 హ్యాండిల్ చేయగలదు అనుకోండి. అప్పుడు కొత్తగా మనకి పాడ్స్ క్రియేట్ యూజ్ ఏముంటదండి? అక్కడ సర్వర్ ఆటో స్కేలింగ్ కూడా చేయాలి. ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది కదా, ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మనకు ఇదేంటిది వర్కర్ నోట్స్ ఆటో స్కేలింగ్. ఇక్కడ ఇది మీరు పెట్టుకోవాలి, క్రియేట్ డైనమిక్ ఆటో స్కేలింగ్ పాలసీ. ఇప్పుడు ఏంటి సర్వర్స్ కూడా రీచ్ అయింది అనుకో 50% కంటే ఎక్కువ, ఇప్పుడు ఇది కూడా స్కేల్ అవుతాయి, వర్కర్ నోట్స్ కూడా స్కేల్ అవుతాయి అన్నమాట. రెండు పెట్టుకోవాలండి అయితే మనం అదే పాడ్స్ లోనే పాడ్ లెవెల్ సర్వర్ లెవెల్ రెండు పెట్టాలి. రెండు పెట్టాలండి. సో ఇది మనం టెరాఫామ్ తో క్రియేట్ చేసేప్పుడు చూద్దామని నేను ఆపానండి. సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లోకి వచ్చామా, ఒక పాలసీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాలసీ ఏంటి, CPU యూటిలైజేషన్ పైన నెంబర్ ఆఫ్ పెంచమని. సేమ్ పాలసీ ఇక్కడ కూడా CPU యూటిలైజేషన్ పైన నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ పెంచమని. ఓకే అండి, అంటే నాకు అది డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి లోడ్ పెరిగే కొలది, CPU యూటిలైజేషన్ పెరిగే కొలది మనకి కొత్తగా పార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ మీరేమో ఎక్కువ పార్ట్స్ క్రియేట్ చేస్తే మన సర్వర్ సరిపోదు అని చెప్పేసి అన్నారు కదా, అది హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు హ్యాండిల్ చేయనప్పుడు కొత్తగా ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, రైట్? అదే కదండి. ఓకే, నేను ఇక్కడ అప్డేట్ చేశాను మాక్సిమం 10.
మినిమం 3. ఈ సర్వర్స్ యొక్క లోడ్ కూడా పెరుగుతున్నప్పుడు ఇవి కూడా పెరుగుతాయి. పెరిగి ఆటోమేటిక్ గా మనకు క్లస్టర్ కి యాడ్ అయిపోతుంది. ఓకే. సో దేర్ ఆర్ 2 levels of auto scaling: pod level auto scaling and worker node level auto scaling. ఓకే అండి, థ్యాంక్ యూ క్లారిఫికేషన్. Anita, హాయ్ శివ. hi. అది మీరు ఇప్పుడే అన్నారు కదా, అంటే ఇప్పుడు మనకి అవుతుంది క్యూబర్నెటిస్, నెక్స్ట్ Hmm. జంకిన్ స్టార్ట్ చేస్తానని, అవి CI/CD, ఐ కరెక్ట్? Yeah. సో ప్రొమిథియస్ అవి ఎప్పుడు ఉంటుందండి? అది ఫైనల్ గా అది మానిటరింగ్. ఓకే, ప్రొమిథియస్ గ్రాఫానా రెండు అప్పుడే ఉంటాయండి లాస్ట్ లోనా? యా సో మేము రెజ్యూమ్ అప్లోడ్ చేయాలంటే ప్రొమిథియస్ తర్వాత ఇంకేమైనా ఉంటుందండి టాపిక్స్, ఇంకా అయిపోయినట్టేనా? అంతే ఫైనల్ గా. అవేం పర్లేదులేండి, అవేం పెద్ద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే మానిటరింగ్ కి ఎప్పుడు సపరేట్ టీం ఉంటుంది. మానిటరింగ్ అనేది చాలా హ్యూజ్ థింగ్. మనకు ఐడియా ఉంటుంది, మానిటరింగ్ ఎప్పుడు సపరేట్ టీం ఉంటుంది. మీరు జస్ట్ 1 or 2 పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కడ ఉండదు ఇంటర్వ్యూస్ డెవాప్స్ ఇంజనీర్స్ కి అయితే. అయితే ఆఫ్టర్ జంకిన్స్ మేము అప్లోడ్ చేసుకోవచ్చు, బికాజ్ నేను ఇక్కడ సింగపూర్ లోనే ఉన్నానండి, అందుకే అప్డేట్ చేయడానికి. యా జెన్కిన్స్ జరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి. ఓకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసి పెట్టండి. Then you Okay. can- అక్కడ ATS లో మీరు- అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీకు మంచిదే. ఏంటండి? ATS బేస్డ్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మీరుండే కంట్రీలో మీరు కొంచెం సేఫ్ అంటుంది. ఐ మీన్ ఈజీ మీకు దొరకడం అంటుంది. బట్ సార్, బట్ ఇండియన్స్ కి కొంచెం ప్రాబ్లం ఉంది కదా సార్. అదంతా నాకు తెలియదు, నేను రెజ్యూమ్ లాగా చెప్తున్నా. ఇక్కడ అంటే ATS ఓకే. అలాంటిది లేదు. అదైతే లేదు, నా బ్రేక్ ఉంది, అది నేను కవర్ చేసుకుంటాను. అది బాగానే యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. యా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. ఆంజనేయ రెడ్డి ఎం. శివ, వన్ మోర్ డౌట్. యాక్చువల్గా మనకు ప్రాజెక్ట్స్ లో డైరెక్ట్ గా డిప్లాయ్మెంట్ సర్వీస్ ఫస్ట్ అయిపోయిన తర్వాత హెలెన్ చార్ట్స్కి వెళ్తారు, అంతే కదా? డిప్లాయ్మెంట్ అంటే ఫస్ట్ డిప్లాయ్మెంట్స్ సర్వీసెస్ క్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద హెలెన్ చార్ట్స్, రైట్? డైరెక్ట్ గానే వెళ్ళొచ్చు, దాంట్లో ఏముంది, అదేం పెద్ద మ్యాటర్ కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గానే కదా వెళ్ళాను. అంటే ఇప్పుడు అంటే డైరెక్ట్ గా ఓకే ఓకే సో మేనిఫెస్ట్ క్రియేషన్ అనేది మ్యాటరే కాదు, ఇమేజ్ రెడీ అయింది అంటే. ఓకే ఓకే సో దాంట్లో మన హెల్మ్ చార్ట్స్ లో ఏం చేసింది లేదు. అక్కడ వాల్యూస్ కి Update ఒక చేస్తాం. స్క్రిప్ట్ లో మీరు వేరియబుల్స్ ఎలా అయితే పెడతారో అలా పెట్టాను అంతే. ఓకే. సో జనరల్ ప్రిఫరెన్స్ ఎలా డైరెక్ట్ గా హెలెన్ చార్ట్స్ క్రియేట్ చేసుకుని డిప్లాయ్మెంట్ YAML అలా పెట్టేసి చేయొచ్చు. ఓకే 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 హెల్మ్ చార్ట్స్ ఈజ్ అగైన్ నథింగ్ హియర్, జస్ట్ ఎ ప్లేస్ హోల్డర్ ఆఫ్ వాల్యూస్ అంతే. ఓకే రోల్ బ్యాక్ వాటన్నిటికీ కొంచెం ఈజీగా ఉంది. అప్లికేషన్ ని మేనేజ్ చేయడం ఈజీ. సో ప్రిఫరబుల్ ఈజ్ హెలెన్ చార్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Yeah. ఎలా మీ ప్రాజెక్ట్ ఎలా ప్రొసీజర్ అంటే హెలెన్ చార్ట్స్ యూజ్ చేస్తామని హెల్మ్ చెప్పారు. చార్ట్స్ యూస్ చేస్తాం చెప్పొచ్చు. ఎందుకంటే రోల్ బ్యాక్ అప్డేట్ చేయడం చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఓకే ఎందుకంటే డైరెక్ట్ మనం డిప్లాయ్మెంట్ సర్వీసెస్ ద్వారా ఇట్లా యూజ్ చేస్తున్నామంటే దెన్ దే క్వశ్చన్ హెలెన్ చార్ట్స్ యూజ్ చేయట్లేదా అని అంటారు కదా జనరల్ గా. హెల్మ్ చార్ట్స్ యూస్ చేస్తున్నామని చెప్పండి. మేము డ్రైవర్స్ కానీ మెట్రిక్ సర్వర్స్ కానీ ఇంకేమైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా హెల్మ్ చార్ట్స్ యూస్ చేయడం చాలా చేస్తున్నాం అని చెప్పండి. అది ఇంకా ఈజీ, ఇంకా హెల్మ్ చార్ట్స్ యూస్ చేయడం. ఎప్పుడైనా డ్రైవర్స్ లో అప్డేట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ కమాండ్ కొడతాం. ఈ 2 కమాండ్స్ మళ్ళీ ఇంకొకసారి పుష్ చేస్తాం అనమాట అంతే. హెల్మ్ రెపో అప్డేట్, హెల్మ్ అప్గ్రేడ్ ఇన్స్టాల్ ఇది కొట్టామంటే మీ డ్రైవర్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye.